హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ రోజు నుండి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి 7th ఫేజ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం 23rd జూలై సెకండ్ షిఫ్ట్లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. గ్రూప్ డి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రివ్యూ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో క్వశ్చన్స్ అవి ఎలా అడుగుతున్నాడని దాని మీద మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. డెఫినెట్గా ఎంతో కొంత గ్రూప్ డి కూడా మీకు ఇవైతే యూజ్ అవుతాయి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఎంఎస్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ ఏమిటి? ఓకే, ఎంఎస్ వర్డ్ లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ ఏమిటి అంటే .doc డాక్యుమెంట్ అంటారు కదా, .doc ఫార్మాట్లో అయితే ఉంటుంది. మనకి ఎక్స్టెన్షన్స్ అనేవి వీడియోస్కి చూసుకున్నట్లయితే మీరు గమనించే ఉంటారు. .mp4 అని, అలాగే .avi అని, .flv అని, .mkv అని డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. .3gp అని, అలాగే మనకి ఆడియో అయితే మనకి mp3 అని, అలాగే మనకి ఇమేజ్ ఫైల్ చూసుకుంటే .jpg, మనకి .jpg, .png అని చెప్పి ఇలా రకరకాల ఫార్మాట్స్ అయితే ఉంటాయి. ఫైల్ మనకి ఈ విధంగా ఫైల్ని బట్టి డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ టైప్ ఫైల్కి మనకి డాక్యుమెంట్స్ టైప్లో ఉంటాయి కాబట్టి వాటికి .doc అని చెప్పి ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ లాంచ్డ్ ఆన్ విచ్ ఇయర్? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి 2015 సంవత్సరంలో అయితే ప్రారంభించారు. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని కానీ, ఆ స్కీమ్ రిలేటెడ్ కానీ చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. డెఫినెట్గా నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ కానీ గ్రూప్ డి వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, క్రోకోడైల్ హ్యాస్ హౌ మెనీ ఛాంబర్ హార్ట్? మొసలికి ఒక గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఓకే, మొసలి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? ఓకే, మనకి మొసలి గుండెలో క్రోకోడైల్ మనకి హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే 4 ఛాంబర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు. మనకి ఫిష్లో ఎన్ని ఛాంబర్ హార్ట్ ఉంటుంది, మనకి బొజ్జింకలో ఎన్ని గదుల గుండె ఉంటుంది, ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇటువంటి రిలేటెడ్ అన్ని కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్, కోవాక్సిన్ ఈజ్ డెవలప్డ్ బై? మనకి కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్కువగా మనకి ఇండియాలో ప్రజెంట్ అయితే కోవాక్సిన్ అలాగే కోవిషీల్డ్ అయితే నడుస్తుంది. సో కోవాక్సిన్ ఎవరు డెవలప్ చేశారని అయితే ఈరోజు అడగడం జరిగింది. ఓకే, సో కోవాక్సిన్ వచ్చి భారత్ బయోటెక్ అయితే డెవలప్ చేయడం జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మనకి కొలాబరేషన్తో భారత్ బయోటెక్ అయితే మెయిన్గా ఈ కోవాక్సిన్ అనే మనకి టీకాను అయితే మనకి వ్యాక్సిన్ అయితే మనకి డెవలప్ చేయడం జరిగింది. అలాగే స్పుత్నిక్ వచ్చి మనకి రష్యాకి సంబంధించింది, అలాగే కోవిషీల్డ్ వచ్చి సేరం ఇన్స్టిట్యూట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఫౌండేషన్ డే. ఓకే, బంగ్లాదేశ్ యొక్క ఫౌండేషన్ డే ఎప్పుడు అని అయితే అడిగారు. బంగ్లాదేశ్ యొక్క ఫౌండేషన్ డే వచ్చి 26th మార్చ్ అయితే ఉంటుంది. ఇయర్ అడిగితే కనుక 1971, 26 మార్చ్ 1971. నెక్స్ట్, రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ బిల్డ్ విచ్ కంట్రీ అసిస్టెంట్? ఓకే, మనకి రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం ఏ దేశ సహాయం ద్వారా నిర్మించబడింది? రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఈజ్ బిల్డ్ బై విచ్ కంట్రీ అసిస్టెన్స్? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కెనడా. జార్ఖండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్. ఈ క్వశ్చన్ మనకి డైరెక్ట్గా అడగలేదు, అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఆ విధంగా మనకి కొన్ని రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 3 కరెక్ట్గా ఇచ్చి ఒకటి రాంగ్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ స్టేట్స్ మనకి ఇచ్చి డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఇచ్చి అందులో రాంగ్ అనేది ఏది ఇటువంటి రిలేటెడ్గా అయితే అడిగారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ సో జార్ఖండ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయితే రాంగ్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి హేమంత్ సోరెన్, బట్ వేరేది అయితే మనకి ఎగ్జామ్లో అయితే ఇవ్వడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్ కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అయితే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు అయితే చూసుకోండి. నెక్స్ట్, పీటర్స్బర్గ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? పీటర్స్బర్గ్ మనకి ఏ దేశంలో ఉంది అని అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇండియాస్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి C-51 సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ విత్ శాటిలైట్? ఓకే, మనకి పిఎస్ఎల్వి C-51 అనేది ఏ శాటిలైట్ను మనకి ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అని అయితే అడిగారు. సో పిఎస్ఎల్వి C-59. ఓకే, ఈ పిఎస్ఎల్వి C-59 అనే మనకి లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో మనకి వాహక నౌక మనకి ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే అమెజానియా 1. ఓకే, అమెజానియా 1 అనే ఉపగ్రహం శాటిలైట్ని అయితే ఈ పిఎస్ఎల్వి C-51 అనే వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, 67th నేషనల్ ఫిలిం అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ 67వ జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది అని అయితే అడిగారు. సో మనకి ఫిలిం అవార్డ్స్కి సంబంధించి ఫిలింఫేర్ కానీ, నేషనల్ ఫిలిం అవార్డ్స్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ ఇలాంటి కంప్లీట్ అన్నీ కూడా చూసుకోండి. సో ఫిలిం అవార్డ్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసుకోండి.
సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్స్ వచ్చి మనకి కంగనా రనౌత్, మనకి మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ హిందీ చిత్రం, అలాగే పంగా హిందీ చిత్రంలో నటించినందుకు గాను కంగనా రనౌత్కి అయితే ఉత్తమ నటి అవార్డు అయితే 67వ చలనచిత్రోత్సవంలో మనకి జాతీయ చలనచిత్రోత్సవంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ హూ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ప్లాసీ యుద్ధంలో ఎవరు పోరాడాడు రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఎవరు పోరాడారు అని అడిగితే కనుక మనకి కల్నల్ రాబర్ట్ క్లౌ మరియు సిరాజుద్దీన్ దౌలా. ఓకే, కల్నల్ రాబర్ట్ క్లౌకి సిరాజుద్దీన్ దౌలాకి మధ్య బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అయితే జరిగింది. మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున రాబర్ట్ క్లౌ, అలాగే మనకి సిరాజుద్దీన్ దౌలాతో అయితే పోరాటం అయితే జరిగింది. నెక్స్ట్ వేర్ వాజ్ మైక్రోసాఫ్ట్ ఒరిజినల్లీ లొకేటెడ్, మైక్రోసాఫ్ట్ని మనకి ఒరిజినల్గా మొట్టమొదటిసారిగా ఎక్కడ మనకి స్థాపించారు బిల్ గేట్స్ అని అయితే అడగడం జరిగింది. సో బిల్ గేట్ మైక్రోసాఫ్ట్ని మొట్టమొదటిగా న్యూ మెక్సికో నగరంలో అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ 100 అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే 100వ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి, ఇది మనకి రాటిఫైడ్ ద ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్కి సంబంధించింది 100 అమెండ్మెంట్ అనేది. సో అమెండ్మెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ మనకి చాలా క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ షిఫ్ట్స్లో అయితే అడగడం జరిగింది. ఈ టాపిక్ కూడా మీరు ఖచ్చితంగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వింబుల్డన్ ప్లేడ్ ఇన్ విచ్ కంట్రీ, వింబుల్డన్ మనకి టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ ఉంది కదా, సో గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ అనేది ఏ దేశంలో ఆడతారో అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి ఇంగ్లాండ్ దేశంలో అయితే ఆడడం జరుగుతుంది. మనకి గ్రాండ్ స్లామ్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఓకే, అలాగే ఫ్రెంచ్ ఓపెన్, మనకి ఇటువంటి ఓపెన్స్ అన్నీ కూడా మనకి ఎవరు విన్నారు, మెయిన్గా అట్లీస్ట్ మెన్స్ సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ ఎవరు విన్నారు, రన్నర్స్ ఎవరో, అలాగే మనకి ఎవరైనా ఇండియన్ ప్లేయర్స్ వినేవి ఉంటే అవి, అలాగే అవి ఏ గ్రాస్ మీద ఆడతారు, కొన్ని హాట్ కోర్ట్ మీద ఆడతారు, కొన్ని గ్రాస్ పిచ్ మీద ఆడతారు కదా, రెడ్ మనకి ఎర్రమట్టి నేల మీద, అలాంటివన్నీ కూడా మీరైతే ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్గా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఐబిఎం ఇన్వెంటెడ్ పెన్ డ్రైవ్ ఇన్ విచ్ ఇయర్, సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే లేదా ఐడియా లేదు కానీ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఐబిఎం పెన్ డ్రైవ్ను ఏ సంవత్సరంలో మనకి కనుగొంది అంటే 1998 సంవత్సరంలో అయితే కనుగొంది. నెక్స్ట్ దండి యాత్ర స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, ఓకే, దండి సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది అని అయితే అడిగారు. ఆన్సర్ 1930 1930లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మహారత్న కంపెనీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కింద ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో ఇస్తాడు, క్రింది వాళ్ళలో మహారత్న కంపెనీ ఏది అని కానీ లేదా మహారత్న కంపెనీ కానిది ఏది అని చెప్పి. సో మహారత్న కంపెనీస్ మనకి ఇండియాలో ఒకసారి లిస్టు చూసినట్లయితే మనకి ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, గేల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, పవర్ గ్రిడ్. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ వచ్చి ఓఎన్జీసీ ఎస్బీఐ హై బీపీ, అంటే ఓఎన్జీసీ ఎస్బీఐ హై బీపీ. ఓకే, సో ఈ కోడ్ వర్డ్ ద్వారా మీరు ఒక స్టార్టింగ్ లెటర్స్ అనేవి గమనించవచ్చు. ఓఎన్జీసీ ఎస్బీఐ హెచ్బీపీ అంటే హై బీపీ. ఈ కోడ్ వర్డ్ ద్వారా మీరు ఈ మహారత్న కంపెనీస్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ డిజి పేజ్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ గతంలోనే ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను షేర్ చేశాను, ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబ్దుల్ కలాంకి సంబంధించి బుక్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఏ విధంగా ఇచ్చారంటే క్రింద మనకి ఒక 4 పుస్తకాలు ఇచ్చి దీంట్లో అబ్దుల్ కలాం రాయని పుస్తకం ఏమిటి అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్దుల్ కలాం రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు అయితే చూద్దాం. సో వింగ్స్ ఆఫ్ ఫైర్, అలాగే ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, టార్గెట్ 3 బిలియన్, టర్నింగ్ పాయింట్స్, అలాగే మనకి మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్. ఈ బుక్స్ అన్ని కూడా అబ్దుల్ కలాం గారు రాసిన వాటిలో కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా సంథింగ్ ఒక బుక్ అయితే ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీకు ముందు రాసిన ఇంపార్టెంట్ బుక్స్ అయితే తెలిసినట్లయితే సో దాన్ని బట్టి ఆప్షన్ బట్టి మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో అబ్దుల్ కలాం రాయని పుస్తకం ఏమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ మీద కూడా స్టాటిక్ కానీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఆల్రెడీ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి మీరు సెర్చ్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి నేషనల్ వాటర్ వేస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నేషనల్ వాటర్ వే 5 అనేది మనకి దీని మీద అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇదైతే మహానది బ్రాహ్మణి నదిపైన అయితే ఉంటుంది. సో మంగళగిరి టు ప్రదీప్, అలాగే తాల్చర్ టు ధర్మ అయితే ఈ వాటర్ వే అయితే 623 కిలోమీటర్స్ అయితే ఫ్లో అవ్వడం అయితే జరుగుతుంది. సో చూసుకోండి, నేషనల్ వాటర్ వేస్ మీద కూడా చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. నేషనల్ మిగతా కూడా ఒకసారి మీకు ఇమేజ్ అయితే షేర్ చేస్తున్నాను కదా, ఒకసారి స్క్రీన్ షాట్ చూసుకుని మిగతావన్నీ కూడా చెక్ చేసుకోండి. వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. నేషనల్ హైవేస్ మీద కానీ నేషనల్ వాటర్ వేస్ మీద కానీ కూడా క్వశ్చన్స్ అయితే గతంలో చాలాసార్లు అయితే అడిగారు.
ఓకే. సో ఇది మనకి ఈరోజు జరిగిన సెకండ్ షిఫ్ట్‌లో మెమరీ బేస్డ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి. దయచేసి ఎవరైనా ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా క్వెషన్స్ అనేవి ఏదైనా వీడియో కింద కామెంట్ చేయడం గానీ, లేదా పర్సనల్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఎవరైనా క్వెషన్స్ షేర్ చేస్తే గనక నేను ఎగ్జాక్ట్‌గా యాక్యురేట్‌గా మనకి మీకు రివ్యూ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రైల్వే ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మనకి సోషల్ మీడియా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గివ్ అవే కూడా నడుస్తుంది. ఎవరన్నా చూడని వాళ్ళంటే ఒకసారి గివ్ అవే వీడియో చూసి పార్టిసిపేట్ అయితే చేయండి. సో మనకి ఈ టెలిగ్రామ్లో ఫాలో అవ్వడం వల్ల ఒక్కొక్కసారి నోటిఫికేషన్ అనేది యూట్యూబ్లో రానప్పుడు కానీ, లేదా కొన్ని ఇంపార్టెంట్ డిజీ పేజెస్ కానీ, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే అక్కడ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.